తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని ఈ రోజు మన ప్రియతమ నాయకురాలు మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి బిడ్డ మన గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భాన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ముందున్నటువంటి సోదరీమణులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు మేమందరం చెప్పేదానికంటే కూడా ఈరోజు ఇక్కడ మీరు వచ్చినటువంటి మీ అందరికీ తెలుసు నిన్న మొన్న నా నియోజకవర్గంలో కూడా మన సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారి పాదయాత్ర గ్రామాలలో చేసుకుంటూ ఈరోజు మరి ఇక్కడ మరి మేమందరం కూడా వచ్చినాం. ఏది ఏమైనా నేను మాట్లాడేది ఇప్పుడు ఎక్కువ లేదు. నాకంటే పాటల ద్వారా మా సోదరులు బ్రహ్మాండంగా ఇక్కడ జరిగే అన్యాయాల మీద అక్రమాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి ఇటువంటి దాని మీద వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. కాబట్టి నాయకుల సందేశాల కంటే కూడా నాకు ఒక ఆట పాట ద్వారా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ఎండగడుతున్న సందర్భంలో మరి వాళ్ళను కూడా కొంత అవకాశం ఇవ్వమని కోరుకుంటూ నేను సమయం తీసుకోను, నాకు ఇచ్చిన సమయాన్ని కూడా వాళ్ళకే ఇవ్వమని చెప్పి తెలియపరుస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మైనార్టీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మహమ్మద్ అజారుద్దీన్ గారు.